ఉన్నత పాఠశాల 130వ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి బీర్ల అయ్యయ్య గారు, విపాప్ తెలంగాణ గవర్నమెంట్ ఆలేరు ఎమ్మెల్యే గారు మరియు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సార్, చాడ సర్పంచ్ శ్రీనివాస్ గారు మరియు ఎంఈఓ రఘురామ్ రెడ్డి గారు మరియు స్థానిక ఎస్ఐ డి అశోక్ గారు, ఏఐపిసి చైర్పర్సన్ సిహెచ్ మమత గారు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం కృష్ణవేణి గారు, వివిధ గ్రామాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్పంచులకు, వేదిక పైన ఉన్న పాఠశాల దాతలకు మరియు వేదిక ముందున్న పాఠశాల దాతలకు, పూర్వ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, యువతీ యువకులు, ప్రియమైన విద్యార్థులకు పాఠశాల వైపు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాడ 130వ వార్షికోత్సవ సంబరాలలో వార్షిక నివేదిక సమర్పించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ వార్షికోత్సవం ద్వారా పాఠశాల విద్య మరియు సహపాఠ్య రంగాల్లో సాధించిన ప్రగతిని మీ అందరి ముందు ఉంచగలిగినందుకు నేను గర్విస్తున్నాను. 1895లో స్థాపించబడిన చాడ పాఠశాలలో గత 130 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగాను, విద్యావంతులుగా, ఎన్ఆర్ఐలుగా, ధనవంతులుగా, అంతకు మించి గుణవంతులుగా తీర్చిదిద్దబడ్డారు. సుమారు 20 మంది ఎన్ఆర్ఐలుగాను, ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. దీనికి ఒక చక్కటి నిదర్శనం మన గ్రామం నుంచి చాడా రత్నాకర్ రెడ్డి గారు ఐజీగా పనిచేయడాన్ని చెప్పవచ్చు. గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పై వచ్చి 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాడలో జూన్ 13, 2024 రోజు జిహెచ్ఎం గా బాధ్యతలు స్వీకరించడం నాకు లభించిన ఒక అరుదైన అవకాశంగా నేను భావిస్తున్నాను. నేను ఈ పాఠశాలలో జాయిన్ అయ్యే నాటికి గతమెంతో ఘనకీర్తి కలిగిన చాడ పాఠశాల 63 మంది విద్యార్థులతో కూడి ఉంది. మొదటి రోజు నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, పాఠశాలలో మౌలిక వసతులు సమకూర్చడంపై దృష్టి సారించాను. ఇందులో భాగంగా గతంలో మన పాఠశాలకు ఫీడింగ్ గ్రామమైన చంద్రపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కొద్దిమంది గ్రామస్తుల సహకారంతో సంప్రదించడం జరిగింది. ఆ సమయంలో తల్లిదండ్రులు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని అడ్డంకిగా పేర్కొన్నారు. అప్పుడు చంద్రపల్లి నుంచి 12 మంది విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు తీసుకువెళ్లేందుకు ఆటో సౌకర్యం కల్పించడంలో అన్వేషణలో భాగంగా ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ వారిని అభ్యర్థించడం జరిగింది. ఆటోను అబ్రాహం గారు జూలై నుంచి నవంబర్ వరకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పిల్లల కోసం ఆటోను నడిపించడం అనేది ఎంతో గొప్ప విషయం. నవంబర్ లో ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ వారి సహకారంతో సీనియర్ సైంటిస్టులతో విద్యార్థులకు సైన్స్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ను నిర్వహించాం. ఈ సందర్భంలో విద్యార్థుల ప్రతిభకు ప్రభావితమైనటువంటి ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ వారు చంద్రపల్లి నుండి మన పాఠశాలకు హాజరవుతున్న 12 మంది విద్యార్థులకు రవాణా ఖర్చును భరించడానికి అంగీకరించారు. ఇందులో ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ ఎండి టీవీ చౌదరి గారికి పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనితో పాఠశాల విద్యార్థుల సంఖ్య 63 నుంచి 75కు పెంచుకోగలిగాం. పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం కల్పించడంలో భాగంగా గ్రామ పెద్దలు, దాతలను సమీకరించడం జరిగింది. దీని వలన పాఠశాల అభివృద్ధికి దారాలు తెరుచుకున్నాయి. డాక్టర్ ఋషి గారు మైక్ సెట్ ను, కల్పనారెడ్డి రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ గారు ప్రింటర్ ను ఇప్పించారు. వీరిద్దరికీ పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు. గత సంవత్సరం పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు అభివృద్ధికి ఆకర్షితులైన తల్లిదండ్రులు మా పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి చూపారు. గౌరవ డిఓ గారి మార్గదర్శకత్వంలో ఫిబ్రవరి 2025 నుంచే మేము బడిబాట నిర్వహించడం జరిగింది. ఈ బడిబాటలో మా ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంతో మరియు గ్రామస్తుల సహకారంతో ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులను కలవడం జరిగింది. ఇందులో భాగంగా కాంప్లైంట్స్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశాం. మార్చి 2025లో 10 మంది విద్యార్థులు ఎస్ఎస్సి యాన్యువల్ ఎగ్జామ్స్ రాయగా 10 మందికి 10 మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. దీనితో పాఠశాల సంఖ్య మళ్లీ 65కు పడిపోయింది. మా ప్రభుత్వ పాఠశాల పట్ల విశ్వాసంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి ముందుకు వచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్న మన్నె నర్సిరెడ్డి గారిని సంప్రదించగా గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ పిలిపించి గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఏకగ్రీవంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇప్పించడానికి, గ్రామం నుంచి ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో మా పాఠశాల సంఖ్య 65 నుంచి
96కు పెంచుకోగలిగాం. దీనికి వారందరికీ పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులలో చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ గా వారి ప్రతిభను వెలికి తీసే అనేక కార్యక్రమాలను పాఠశాలలో రూపొందించడం జరిగింది. స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ప్రతిరోజు స్కూల్ అసెంబ్లీలో ఒక్కొక్క విద్యార్థి చొప్పున వారికి నచ్చిన అంశంపై 2 నుంచి 3 నిమిషాల పాటు ఉపన్యాసాన్ని ఇప్పించడం ప్రారంభించాం. దీనివల్ల చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ లో ధారాళంగా నిర్భయంగా మాట్లాడడం నేర్చుకున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఋషి అయినటువంటి రామచంద్రారెడ్డి గారిచే ధ్యానం, యోగా ప్రాధాన్యతల గురించి ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇప్పించాం. పాఠశాల నిర్వహణ బాధ్యతలు వికేంద్రీకరణ చేసే విద్యార్థులలో నాయకత్వ పటిమను పెంపొందించడానికి నిజమైన ఎన్నికలను కల్పించే విధంగా ఓటర్ స్లిప్లు, ఓటింగ్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సులతో కూడిన మాక్ పోల్ను నిర్వహించాం. ఈ ఎన్నికల్లో విద్యార్థులు తమ స్కూల్ పీపుల్ లీడర్ ను, డిప్యూటీ స్కూల్ పీపుల్ లీడర్ ను ఎన్నుకున్నారు. వీటితో పాటు పాఠశాలను 4 హౌసెస్ గా అంబేద్కర్ హౌస్, అబ్దుల్ కలాం హౌస్, నేతాజీ హౌస్, సర్దార్ పటేల్ హౌస్ గా విభజించాం. ఒక్కొక్క హౌస్ కి కెప్టెన్, వైస్ కెప్టెన్ నియమించి ప్రత్యేక రంగులను కేటాయించుకున్నాం. గౌరవ డిఓ గారి ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటిసారిగా ఇన్వెస్టిగేషన్ సెరమనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి డిఓ గారి స్వహస్తాలతో స్కూల్ పీపుల్ లీడర్, డిప్యూటీ స్కూల్ పీపుల్ లీడర్, కెప్టెన్, వైస్ కెప్టెన్లకు షాసెస్ ను, బ్యాడ్జెస్ ను ధరింపజేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో అనంతరం సునీల్ రెడ్డి గారు అందించిన స్పోర్ట్స్ డ్రెస్ ను విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ డ్రెస్ ను, ఎల్లో డ్రెస్ ను బుధవారం, బ్లూ డ్రెస్ ను శనివారం రోజుల్లో ధరించేట్లు ఏర్పాటు చేసుకున్నాం. దీనిపై అనంతర సునీల్ రెడ్డి గారికి పాఠశాల వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరికీ సూరగాని ఫౌండేషన్ తరఫున చైర్మన్ అయినటువంటి సూరగాని హర్శంకర్ గౌడ్ గారు ఐడి కార్డ్స్ ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. దీనికి గాను హర్శంకర్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గౌరవ తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు విద్యార్థులందరికీ షూ పంపిణీ చేశారు. వారికి పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీటన్నిటి వలన మా పాఠశాల విద్యార్థులు పూర్తి యూనిఫామ్ ధరించి ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసుకోకుండా తయారయ్యారు. విద్యార్థుల అసెంబ్లీ నిర్వహణ, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా వేదిక నిర్మాణానికి ఆలోచన చేస్తుండగా బేది వెంకటేశ్వర్లు గారు, హైకోర్టు అడ్వకేట్, మన పాఠశాల పూర్వ విద్యార్థి ముందుకు వచ్చి వేదిక నిర్మాణ బాధ్యతను తన భుజాలపై వేస్తున్నారు. దాని ఫలితమే ప్రతిరోజు అసెంబ్లీ నిర్వహిస్తున్నటువంటి కళావేదిక. దీని నిర్మాణం కోసం సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, వెంకన్న గారు ముందుండి దాన్ని పూర్తి చేయడం జరిగింది. దీనిపై బేతి వెంకటేశ్వర సార్ గారికి పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టేజ్ ముందు ప్రార్థనా స్థలం లెవెలింగ్ కోసం ఆ రోజు ఆకుల శ్రీనివాస్ గారు మట్టిని పోయించడం జరిగింది. వారికి కూడా పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా ఉండి ప్రమాదంగా ఉండడం గమనించినటువంటి మేము దాన్ని సరిచేయాలని అనుకున్నప్పుడు జక్క రోషిరెడ్డి సార్ గారు, పూర్వ విద్యార్థి, ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి రోషిరెడ్డి సార్ గారు మొత్తం కేబుల్ వైర్ ని ఇప్పించడంతో విద్యుత్ శాఖ వారి సహకారంతో ప్రహారీ గోడ వెంట క్యాంపస్ లో ఎక్కడ మధ్యలో కరెంటు వైర్ లేకుండా కరెంట్ కేబుల్ ను వేయించడం జరిగింది. దీనికై జక్క రోషిరెడ్డి సార్ కు పాఠశాల వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాల వనరుల సంరక్షణ నిమిత్తం గుర్రాల రమేష్ గారు సహకారంతో పాఠశాల ఆవరణలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గుర్రాల రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించడానికి ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తున్నాం. ఇదే రోజు విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. ఇదే రోజు విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి బాలసభను నిర్వహిస్తున్నాం. బాలసభను విద్యార్థుల కోసం విద్యార్థులే స్వయంగా నిర్వహించుకునేలా రూపొందించాం. ఈ బాలసభలో విద్యార్థులు తమ నచ్చిన పాటలను, పద్యాలను పాడతారు, సైన్స్ ప్రయోగాలు ప్రదర్శిస్తారు, జీకే ప్రశ్నలు, పొదుపు కథలు అడుగుతారు. బాలసభ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మంచి అభివృద్ధిని సాధిస్తున్నారు. ఈ రకమైన ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనకు ఏ ప్రైవేట్ పాఠశాలలో కనిపించదు అని చెప్పక తప్పదు. వీటితో పాటు పాఠశాలలో ఇతర కార్యక్రమాలన్నింటినీ పాఠశాల పేరు మీద ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను జెడ్పీహెచ్ఎస్ చాడా అనే పేరుపై ప్రారంభించాం. అందులో పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన పాఠశాలలో పీడీ గారు లేనప్పటికీ మా విద్యార్థులు ఆత్మకూరులో జరిగినటువంటి ఆలేరు నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలలో బాలికల వాలీబాల్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని మరియు మార్చ్ పాస్ట్ లో తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది. విద్యార్థుల అభ్యసనంలో ప్రధాన భాగమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మా ఉపాధ్యాయ బృందం అంకిత భావంతో అహర్నిశలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ మరియు డిఓ గారి సూచనలతో మా పాఠశాల ప్రతిరోజు 8 గంటలకే ప్రారంభమవుతుంది. 8 నుంచి 9 వరకు 1 అవర్ పాటు మా పాఠశాలకు సంబంధించిన రాజ్ కుమార్ గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గారు
స్టడీ అవర్ ను నిర్వహించడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థుల కోసం ఆగస్టు నుంచే సాయంత్రం స్పెషల్ క్లాసులను నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు సాయంత్రం నా సొంత ఖర్చులతో స్నాక్స్ ను అందిస్తూ ఉన్నాం. 10వ తరగతి విద్యార్థులను గౌరవ కలెక్టర్, డిఈఓ గారుల సూచనల ప్రకారం ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఫోన్ కాల్ తో నిద్రలేపి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులను ఉపాధ్యాయులు వారిగా దత్తత ఇచ్చి 100% ఫలితాలు రాబట్టడానికి కృషి చేస్తూ ఉన్నాం. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ధారాళంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా డైరీ నిర్వహిస్తున్నాం. ఈ డైరీని అందించినటువంటి సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ పాఠశాల విశిష్టతను తెలియజేయడానికి, ఎక్కడెక్కడో ఉన్న పూర్వ విద్యార్థులను ఒక వేదిక మీదకి తీసుకురావడానికి, మా పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి యాన్యువల్ డే నిర్వహణ ఆలోచన చేసినప్పుడు రోషిరెడ్డి సార్ గారిని కలిసి, సార్ ప్రైమరీ స్కూల్ పిఎంసి స్కూల్ గా సెలెక్ట్ అయింది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించబడి కలర్ఫుల్ గా మారింది. మా క్యాంపస్ లో అంగన్వాడీ కూడా కలర్ఫుల్ గా మారింది. మా స్కూల్ మాత్రమే దశాబ్దాలుగా పెయింటింగ్ నోచుకోకుండా పాలిపోయి ఉంది సార్ అనగానే, సారు 2 లక్షలకు పైగా ఖర్చుతో స్వయంగా హైదరాబాద్ నుంచే వర్కర్స్ ను పంపించి హై స్కూల్ ను కలర్ఫుల్ గా మార్చారు. దీనికై జక్కాన్ రోషిరెడ్డి సార్ గారికి పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రోషిరెడ్డి సార్ గారు కలిసిన కలర్ తో మొదలైన యాన్యువల్ డే పనులు పూర్వ విద్యార్థులు అపూర్వంగా స్పందించడం జరిగింది. ఇలా చాలా మంది పూర్వ విద్యార్థులు అనేక రకాలుగా వారికి తోచినట్టు స్పందించడం జరిగింది. డాక్టర్ విజయ్ గారు, ఎండి సుప్రజ హాస్పిటల్ గారు మరియు బేది వెంకటేశ్వర సార్ గారు కొరియోగ్రాఫర్ ఇప్పించడం, సుప్రజ హాస్పిటల్ ఎండి గారు మెమెంటోస్ ఇప్పించడం, ఇలా చాలా మంది బ్యాచ్ల వారిగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అనేక మంది ఎవరికి తోచినట్టు వాళ్ళు బ్యాచ్ల వారిగా వేసుకుని పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం జరిగింది. దీనికి వేదిక ముందున్న వారికి, రాలేకపోయిన వారికి, ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులకు పాఠశాల వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా పూర్వ విద్యార్థులు వ్యక్తిగతంగా ఎంతో మంది దాతలు స్పందించారు. అక్కడ మీరు వచ్చే ఎంట్రెన్స్ లో దాతల యొక్క వివరాలు పూర్తిగా ఫ్లెక్సీపై రాయించడం జరిగింది. కాబట్టి దాతలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం అంతటినీ కొలికి తెచ్చినటువంటి ఘనత గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ గారు మరియు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారులకు దక్కుతుంది అని చెప్పక తప్పదు. మాకు అన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి సార్. ఇంకా మా పిల్లలకు కొన్ని సౌకర్యాల కొరత ఉంది. అది ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. చాడలో ధనవంతులకు కొదవలేదు, అంతకు మించి గుణవంతులకు అసలు కొదవలేదు. చాడ అంటేనే గుణవంతుల గ్రామం, గుణవంతులకు నిలయం, దాతలకు నిలయం. కాబట్టి ఇది మేము వచ్చిన 1.5 year లో స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి విద్యార్థులకు ఇంకా కొన్ని గ్యాపులు ఉన్నాయి సార్. కాబట్టి ఎంతో 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఘన చరిత్ర కలిగిన పాఠశాలకు గుమ్మం లాంటి ఒక ఆర్చ్ లేదు సార్. మన పాఠశాల 130 సంవత్సరాల చరిత్ర అగుపడే విధంగా మన పాఠశాలకు ఒక మంచి ఆర్చ్ కట్టిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. పిల్లలకు లైబ్రరీ రూమ్ లేదు. కంప్యూటర్ బోధించడానికి ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ను మనం ప్రైవేట్ గా నియమించుకున్నట్లయితే పిల్లలకు మేము స్పోకెన్ ఇంగ్లీషు బ్రహ్మాండంగా మా ఇంగ్లీష్ సార్ ఇంట్రెస్ట్ తీసుకొని రెగ్యులర్ గా చెప్పిస్తూ ఉన్నాం సార్. కంప్యూటర్ కూడా చెప్పిస్తే బాగా ఉంటుంది అని దాతలు, వేదిక ముందున్న వారు, వేదిక పైన వారు ఒకసారి ఆలోచించాల్సిందిగా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇకపోతే ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి SHVR సర్వేలో మనకు మార్కులు తక్కువగా వచ్చినాయి. ఎందుకంటే మోడర్న్ టాయిలెట్స్ లేకపోవడం వలన ఎప్పటి నుండో పాతకాలం టాయిలెట్స్ వాడుతున్నాం. కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకు టాయిలెట్స్, మోడర్న్ టాయిలెట్స్ అవసరం ఉంది. కాబట్టి దాతలు దృష్టిలో ఉంచుకొని వారి యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇందులో భాగస్వాములు అయినటువంటి దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, పాఠశాల శ్రేయోభిలాషులు మరియు పేరెంట్స్ అందరికీ పేరు పేరున నమస్సుమంజలు సమర్పిస్తున్నాము. ధన రూపేణా మాత్రమే కాకుండా తమ శ్రమను కూడా దారపోసి కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పాఠశాల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అడుగగానే తమకు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి మా పిల్లలకు ప్రత్యేకమైన సమయం ఇచ్చి మా పాఠశాలకు వార్షికోత్సవంలో భాగస్వాములైనటువంటి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆలేరు మరియు విప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారు బీర్ల ఐలయ్య గారికి మరియు మా జిల్లా విద్యాశాఖ అధికారి, మా కోరిక మేరకు ఎంతో దూరంగా ఉన్న మనం చాడ గ్రామం అంటేనే సార్ ఒక ప్రత్యేకమైన అభిమానం. చాడ గ్రామస్తులను చాలా మందిని సార్ ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడగలిగేటువంటి సాన్నిహిత్యం మనకుంది. కాబట్టి డిఓ గారికి కొంచెం
సార్ని ఇబ్బంది పెట్టినామేమో, తప్పనిసరి మేము ఇంత పెద్ద ఎత్తున ప్రిపేర్ అయ్యాం కాబట్టి మీరు మాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఎస్ఐ గారికి, వేదిక పైన సర్పంచులు అందరికీ పేరు పేరున ఎందరో మహానుభావులు అందరికీ మా పాఠశాల వైపు నుంచి వందనాలు తెలియజేస్తూ ఈ నివేదిక సమర్పించే అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వరంగల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ బాలగంగాధర్ రెడ్డి గారికి, హెడ్ మాస్టర్ గారికి